మిత్రమా, నువ్వు ఎవరో నీకు వివరించే వెపన్ అవమానం మాత్రమే. నిన్ను తక్కువగా చూసే వాళ్ళ మాటలు కాదు, నీ మీద నీకున్న నమ్మకమే నీ పవర్ అని గుర్తుపెట్టుకో. పడిపోయావా? ఇట్స్ ఓకే. అంటే పైకి ఎగరడానికి నేల దగ్గర నుంచి స్టార్ట్ చేసావన్నమాట. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని బాధపడకో. రేపు నీ దగ్గర ఉన్నది వాళ్ళు పొందాలంటే వాళ్ళకది డ్రీమ్ అవుతుంది. నువ్వు నెమ్మదిగా నడుస్తున్నావా? పర్లేదు, ఆగిపోలేదు కదా, అదే చాలు. గుర్తుపెట్టుకో మిత్రమా, నిన్ను బ్రేక్ చేయాలని చూసిన ప్రతిదీ నిన్ను బలవంతంగా బలంగా మార్చడానికి వచ్చింది. నువ్వు ఫిక్స్డ్ వెర్షన్ కాదు, అప్డేట్ అవుతున్నటువంటి వెర్షన్ అని గుర్తుపెట్టుకో. మిత్రమా, ఎప్పుడైనా సరే అసలైన ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి మనతో అన్నీ షేర్ చేసుకుంటూ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మనమే ప్రపంచం అన్నట్టుగా ఉండేవారు. ఒకరోజు సడన్గా మారిపోతారు, మనతో మాట్లాడడం మానేస్తారు, మనము ఎవరమో తెలియనట్టు బిహేవ్ చేస్తారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుతూ ఉంటారు. కాబట్టి చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక అమ్మాయి ఎప్పుడు కూడా నన్ను వదిలేయని నేరుగా చెప్పదు. నువ్వే వదిలేసి వెళ్ళేలా పరిస్థితుల్ని నెమ్మదిగా సృష్టిస్తుంది. మాటలు తగ్గుతాయి, అర్థం చేసుకోవడం తగ్గుతుంది. నువ్వెంత దగ్గర అవ్వాలని చూసినా ఆమె దూరం పెడుతుంది. తప్పు నీదే అనిపించేలా మౌనంతో శిక్షిస్తుంది. నిన్ను వదిలేయాలన్న నిర్ణయం ఆమెదైనా ఆ పాపభారం మాత్రం నీ చేతిలో పెట్టేస్తుంది. కొన్ని ప్రేమలు చచ్చిపోవు మిత్రమా, రోజు ఊపిరాడకుండా చేసి బ్రతికుండంగానే సమాధి కడతాయి. నువ్వు వెళ్ళిపోతే ఆమె బాధపడదు, ఎందుకంటే నువ్వు ఆమెను వదిలేసి వెళ్ళిపోవాలి అనుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఆమె కాబట్టి. కాదంటారా? కారణాలు చిన్నవే, కోపాలే పెద్దవే. అయినా ఈసారి తగ్గాలి అనిపించడం లేదు, ఎందుకంటే ఈసారి నొప్పి కూడా చిన్నది కాదు కదా. మాటల్లో చెప్పలేనంతగా మనసు లోపల ఏదో నిశ్శబ్దం విరిగిపోయింది. ఎవరైనా ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు అనిపించే స్థితి దాటిపోయింది. ఇప్పుడైతే ఎవరు ఉన్నా లేకున్నా ఒంటరిగా ఉండడం కూడా అలవాటైపోయింది. కొన్ని బంధాలు ఒక్కసారిగా ముగిసిపో మిత్రమా. ముందు పట్టించుకోవడం తగ్గుతుంది, తర్వాత మాట్లాడడం తగ్గుతుంది, చివరికి అసలు గుర్తొచ్చే రోజులే తగ్గిపోతాయి. కాదంటారా? మనం ఎంత నిజాయితీగా ఉన్నామో మన అంతరాత్మకి తెలుస్తుంది. మనమెంత స్వార్థంగా ఉన్నామో మనతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మన తప్పులకి కారణాలుంటాయి, కానీ మన గాయాలకి ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. ఈ రోజుల్లో ఆస్తులు అంతస్తులు సంపాదించడం గొప్ప కాదు మిత్రమా. టైంకి ఆకలి వేయడం, ఆల్కహాల్ అవసరం లేకుండా నిద్ర పట్టడం, ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం రాకపోవడం పెద్ద గొప్ప విషయం. మెదడు నష్టాన్ని లెక్కిస్తుంది, మనసు అనుభూతిని ఆశిస్తుంది. కోల్పోతామేమో అనే భయం మెదడుది, దక్కుతుందనే నమ్మకం మనసుది. మెదడు అవసరం లేదు అంటుంది, మనసు లేకుండా బ్రతకలేను అంటుంది. మెదడు గాయాల్ని గుర్తుపెట్టుకుంటుంది, మనసు గాయాల మీదే నమ్మకాన్ని కట్టుకుంటుంది మిత్రమా. మన దగ్గర డబ్బు లేనప్పుడు మనకిలా అనిపిస్తూ ఉంటుంది, డబ్బు ఉండుంటే నేను అది చేసేవాణ్ణి, ఇది చేసేవాణ్ణి, వాళ్ళకి సహాయపడేవాణ్ణి, వీళ్ళకి అవసరం పడేవాణ్ణి అని. అదే నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవ్వరో నీ మొహం కూడా చూడు. అందుకే డబ్బులున్నప్పుడు వచ్చే ప్రతి ఎమోషన్ కూడా నమ్మేయద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. అమ్మాయిలు తెలుసుకోవాల్సినటువంటి అబ్బాయి యొక్క వ్యక్తిగతం. ఒకటి, మగాడు ఎక్కువగా జోక్స్ వేస్తుంటే అతను హ్యాపీగా ఉన్నాడని ఎప్పుడూ అనుకోవద్దు. అతను టైర్డ్గా ఉన్నా కూడా ఆ అలసట ఎవ్వరికీ కనిపించకుండా నవ్వు వెనక దాచుకుంటాడని అర్థం. ఇక 2, బాధలో ఉన్నా కూడా ఐఎమ్ ఓకే అని అంటే అతను మీకు భారం అవ్వద్దు అనుకుంటున్నాడు అని అర్థం. ఎవరైనా సరే ఐఎమ్ ఓకే అన్నప్పుడు అది ఆన్సర్ అనుకోకండి, అది ఒక హైడింగ్ పెయిన్, అంటే బాధని దాచిపెట్టడం. 3, అతను కోపంగా ఉంటే అది టెంపరీ ఫ్రస్ట్రేషన్ మాత్రమే మిత్రమా, మిమ్మల్ని వదిలేసినట్టు కాదు. అతని కోపం మాటల మీద ఉంటుంది, కానీ మనసు మీద కాదు.
అతను దూరంగా ఉన్నట్టు అనిపిస్తే అది వదిలేసినట్టు కాదు, తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి. ఇక 4, రీజన్ లేకుండా సైలెంట్ అయిపోయాడంటే ఏదో విషయంలో ఓవర్ థింక్ చేస్తున్నాడు అని అర్థం. మిమ్మల్ని వదిలేస్తున్నాడని కాదు. అతని మౌనం నిర్లక్ష్యం కాదు, అది అతని మనసులో నడుస్తున్న అనేక ప్రశ్నల శబ్దం. అతను సైలెంట్గా ఉన్నప్పుడు అతనికి తన తప్పులే ఎక్కువగా గుర్తొస్తాయి, మీ తప్పులు కాదు. ఇక 5, మగాడు మీ దగ్గర ఫీలింగ్స్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదంటే అతనికి ఫీలింగ్స్ లేవని కాదు, అతనికి మాట్లాడడం రాదు అని కాదు. భావాల్ని బయటకు చెప్పడం ఎవ్వరూ నేర్పించలేదు. చెప్తే తక్కువైపోతానేమో అని, చూపితే బలహీనున్నైపోతానేమో అని భయం అతన్ని ఆపేస్తుంది. అతని ప్రేమ మాటల్లో కాదు, యాక్షన్లో కనిపిస్తుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఫీమేల్ డార్క్ సైకాలజీ తెలుసుకోవడం చాలా కష్టం. అదేంటంటే, 1, అమ్మాయి అంటే ఒక అమ్మాయి నువ్వు సారీ చెప్తున్నా కూడా నవ్వుతూ ఉందంటే ఆమె నిన్ను సీరియస్గా తీసుకోలేదు అని అర్థం. అమ్మాయి నువ్వు బాధలో ఉన్నప్పుడు కూడా కామ్గా ఉందంటే ఆమె స్ట్రాంగ్ మెంటాలిటీ అని కాదు, డిటాచ్డ్ అని అర్థం అన్నమాట. ఇక 2, అమ్మాయి నీ మాటలకి అవునా అనే మాటలు ఎక్కువగా వాడితే అది ఇంట్రెస్ట్ కాదు, టైంపాస్ మోడ్. నువ్వు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆమె మొబైల్ చూస్తూ ఉంటే ఆమెకు నీ ఫీలింగ్స్ కాదు, నోటిఫికేషన్స్ మాత్రమే ఇంపార్టెంట్ మిత్రమా. అంటే ఇంకా 3, నీ సీరియస్ మాటలకి ఆమె జోక్స్తో రిప్లై ఇస్తే నీ ఎమోషన్ డెప్త్ ఆమెకి టచ్ కాలేదని అర్థం మిత్రమా. ఇక 4, నువ్వు ఆమెను మిస్ అవుతున్నట్టు ఆమెకి చెప్పినా ఆహా అని స్మైల్తో రియాక్ట్ అయిందంటే ఆమె కంఫర్టబుల్గా లేదని అర్థం, ఎమోషనల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందని అర్థం మిత్రమా. ఇక 5, ఆమె బిజీగా ఉన్నప్పుడు లేట్ రిప్లేస్ ఇచ్చి ఫ్రీగా ఉన్నప్పుడు కూడా లేట్ రిప్లేస్ ఇస్తుంది అంటే ఆమె బిజీగా లేదు, ప్రయారిటీలో నిన్ను వెనక్కి నెట్టేసిందని అర్థం మిత్రమా. ఇక 6, నువ్వు టైం తెలియకుండా ఆమెకు మాటలు చెప్తూనే ఉంటే ఆమె మాత్రం రిప్లై ఆహా అని ముగిస్తే నీ ఎమోషన్స్కి అక్కడే ఎక్స్పైర్ అని తెలుసుకో. ఇక 7, నీ ఆబ్సెంట్ ఆమె నోటీస్ చేయలేదంటే నీ ప్రెజెంట్ ఎప్పుడో అయిపోయిందని అర్థం మిత్రమా. ఫైనల్ విడిత్ ఏంటంటే, నిన్ను నిజంగా కేర్ చేసే అమ్మాయి నీ నవ్వులో కాదు, నీ నిశ్శబ్దంలో భయపడుతుంది. ఇది కొంతమంది అమ్మాయిలకి, కొంతమంది అబ్బాయిలు కూడా వర్తిస్తుంది మిత్రమా. అందరూ ఒకేలా ఉండరు కదా, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.